హాయ్ ఫ్రెండ్స్, సుమిత్ర అయితే దీప అలాగే జోష్న గురించి అడుగుతూ ఉంటుంది. ఇక అంతా బాగానే ఉన్నారు, నువ్వు క్షేమంగా ఉండు సుమిత్ర అని చెప్పి దశరథ్ అయితే అంటూ ఉంటాడు. ఇక సుమిత్ర అయితే దీప ఎలా ఉంది, దీపకి కూడా ఏదో జరుగుతుందని చెప్పారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇవాళే ఆపరేషన్ చేశారు అని చెప్పి కార్తిక్ అంటాడు. అవునా, బిడ్డ తల్లి క్షేమమేనా అని సుమిత్ర అడిగేసరికి, ఏం బిడ్డో ఏంటో అసలు దీపకి జ్ఞానం లేకుండా పోతుంది అని పారిజాతం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటే, పిన్ని ఇంకా ఆపు, ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు, ఇప్పటిదాకా అంటూనే ఉన్నావు కదా దీప అని, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అనాలా, ఇక చాలు ఆపు అని చెప్పేసి ఇక దశరథ్ అయితే అంటూ ఉంటాడు. ఏమైందండి, ఎందుకని అత్తయ్య గారిని మాట్లాడనివ్వకుండా ఆపేస్తున్నారు, ఎందుకండి, దీపకేమైనా ఆపద ఉందా అని చెప్పేసి సుమిత్ర అడుగుతుంటే, అదేం లేదు సుమిత్ర, వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ నువ్వు రెస్ట్ తీసుకో, వీళ్ళందరూ బయటికి వెళ్తారు, నేను నీతోనే ఉంటాను, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని దశరథ్ అంటుంటే, మామయ్య ఆ విషయం ఏదో తర్వాత చెప్తురు కానీలే, పదండి, అత్తని ముందు రెస్ట్ తీసుకొనివ్వండి, ఇప్పుడు అంతకన్నా ముఖ్యమైన విషయం మన దగ్గర ఏమీ లేదు కాబట్టి అత్తని రెస్ట్ తీసుకొనివ్వండి అని కార్తిక్ అయితే దశరథ్తో చెప్పేసి ఇక దశరథ్ని బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక దాసు అయితే లోపల ఉండిపోతాడు. వదిన, నీకు అంతా మంచి జరుగుతుంది వదిన, మీరు చాలా మంచివాళ్ళు, అందుకని మీకు మంచి జరుగుతుంది అని దాసు అంటుంటే, నేను మంచిదాన్నా అని చెప్పేసి అంటున్నావు, ఎందుకని అలా అంటున్నావు, ఏం లేదు వదిన, మీరు చాలా మంచివాళ్ళని నాకు చాలా అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కార్తిక్ని ఒక సొంత బిడ్డలా చూసుకున్నారు, ఒక అత్తలా చూసుకోలేదు, కానీ మీరు సొంత అమ్మలా చూసుకున్నారు, అలాంటిది మీకు ఈ పరిస్థితి రావడం చాలా బాధాకరణం, కానీ ఇప్పుడు మీ కూతురి వల్ల మీకు నయం అయిపోయింది, అసలు ఎలా జరిగిందో మేము చెప్పడానికే వచ్చాము అని దాసు మాట్లాడుతుంటే, ఏ దాసు మామయ్యేడి అని ఇక బయట అయితే కార్తిక్ వెతుకుతూ ఉంటాడు. ఇక లోపలే ఉన్నాడని తెలుసుకొని కార్తిక్ అయితే లోపలికి కంగారుగా వస్తాడు. మామయ్య అని చెప్పేసి ఇక పిలిచి దాసుని కూడా బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక కార్తిక్ అయితే, ఇదేంటి, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటే కార్తిక్ గాడు వచ్చి ఎందుకు ఆపేశాడు, సరే ఏదో ఒకటై ఉంటుందిలే, ఈ టైంలో నేను పెద్ద పెద్ద విషయాలు తట్టుకోలేనులే అని భయపడుతున్నట్టున్నారు, సరే నేను రెస్ట్ తీసుకుంటాను అని సుమిత్ర మనసులో అనుకొని ఇక పడుకుని ఉంటుంది. ఏంటి మామయ్య ఇద్దరు, అసలు నాకు అర్థం కాదు, ఇద్దరు కలిసి దీప గురించి బయట పెట్టేసేలా ఉన్నారు ఇవాళ అని చెప్పేసి కార్తిక్ అంటుంటే, ఇంకెన్ని రోజులు అల్లుడు దాచేది, ఇంకొన్ని రోజులు దాచావు, ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయి సుమిత్రకి మెలకు కూడా వచ్చేసింది, ఇంకెన్ని రోజులని ఆపుతావురా కార్తిక్ మమ్మల్ని అని దాసు దశరథ్ ఇద్దరు కూడా అడుగుతుంటే, అది కాదు మామయ్య, స్పృహ వచ్చి నడిస్తే సరిపోతుందా, ఆవిడ కొంచెం ఇలా దీపని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి, దీప తన కూతురని తెలిసిన వెంటనే ఇంకా కొంచెం ప్రేమ పెరగాలి కానీ తగ్గకూడదు కదా, దానికోసమే నేను ప్రయత్నిస్తున్నాను, తీరా ఇప్పుడు దీప నీ కూతురు అని చెప్పేశాక అత్తకి ఆ ఎక్సైట్మెంట్ లేకపోతే జోష్నే నా కూతురు అంటే అప్పుడేంటి పరిస్థితి, ముందు జోష్న గురించి మొత్తం చేసిన పాపాలన్నీ బయట పెట్టాలి, నాకు తెలిసినవి 3, 4 ఉన్నాయి నా దగ్గర సాక్ష్యాలతో సహా, మీ దగ్గర ఏమన్నా ఉంటే నాకు సాయం చేయండి, అత్తయ్య ముందు ఇదంతా బయట పెట్టడానికి, అంతేకాని అత్తయ్యకి ఎప్పుడు నిజం చెప్దామా, అత్తయ్య మనసు ఎలా మారుద్దామా అని మాత్రం చూడకండి అని కార్తిక్ అయితే చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏంటన్నయ్య వీడు ఇలా తయారయ్యాడు, ఎన్నిసార్లు చెప్పినా నిజాలు మాత్రం బయట పెట్టనివ్వకుండా ఆపేస్తున్నాడు కదా అని దాసు అంటుంటే, వాడు చెప్పేది కూడా నిజమేనేరా, నాకు నిజం చెప్పాలనే ఉంది, కానీ వీడి మాటల వల్ల ఆగిపోతున్నాను, అందరికీ తెలిస్తే అప్పుడు దీపని ఎవరూ ఏమీ తిట్టరు కదా, దీప కావాలని కడుపు వదిలించేసుకోలేదు కదా, కడుపులో బిడ్డని మోయలేక తీయించుకుందని అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, ఆ నలుగురు గురించి ఎందుకు ఇంట్లో ఉంటుంది, నా చెల్లి కూడా దీపని అర్థం చేసుకోకుండా దీప కావాలనే కడుపు తీయించుకుంటున్నట్లు అలా అంటూ ఉంది అని చెప్పేసి దశరథ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అవునన్నయ్య, నేను కూడా అదే అనుకున్నాను, అందరి ముందు ఒకసారి నిజం చెప్పేసి ఉంటే ఇలా అబద్ధాలు ఆడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు కదా, కానీ కార్తిక్ గాడు ఎందుకో భయపడుతున్నాడు, ఎందుకు ఆపేస్తున్నాడో అని దాసు అంటూ ఉంటాడు. ఆ విషయం కూడా నాకు తెలుసురా అని దశరథ్ అంటే, ఏంటన్నయ్య అది, ఒకసారి చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు దాసు. దీప నన్ను షూట్ చేసిందని పోలీసులు తీసుకువెళ్లారు, గుర్తుందా, గుర్తుందన్నయ్య అని దాసు అంటే, మరి ఆ బుల్లెట్ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదు కదరా, సుమిత్ర షూట్ చేసింది దీపే అని చెప్పి అనుకుంటూ ఉంది, అదే నమ్ముతుంది, అందుకని నిజాన్ని బయట పెట్టద్దని అనుకుంటున్నాడు, ఏంటో మరి వాడు అని చెప్పేసి ఇక దశరథ్ అంటుంటే, ఏమో అన్నయ్య, నాకు మాత్రం నా వల్ల అవ్వట్లేదు, ఎన్ని రోజులు ఊరుకుంటాం, శౌర్యని కిడ్నాప్ చేయించారు, విషయం నీకు తెలుసా అన్నయ్య అని దాసు అంటే,
శౌర్యని కిడ్నాప్ చేయించారా అని చెప్పి షాకింగ్గా దశరథ్ అడుగుతాడు. అన్నయ్య శౌర్యని కిడ్నాప్ చేయించి దీపని కార్తిక్ని హాస్పిటల్ నుంచి విడిగా బయటికి పంపిద్దాము అని ప్లాన్ వేశారు. కరెక్ట్గా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి అన్న టైంలోనే పారిజాతం వచ్చి ఇదిగో మా అమ్మ ఉంది కదా వెళ్ళి దీపకి చెప్పింది ఇలా అని, కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు వెళ్ళి కాపాడుకో అని చెప్పడం వల్ల దీప పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది. కానీ డాక్టర్ ఆపేసి లోపల కూర్చొని పెట్టింది దీపని. లేదంటే ఇప్పుడు దీప కోసం కూడా ఎక్కడో ఒక చోట మనం వెతుక్కోవాల్సింది. ఇక కార్తిక్ వెళ్ళి శౌర్యని కాపాడాడు అని చెప్పి అంటూ ఉంటాడు దాసు. ఏంట్రా ఇంత పెద్ద పని చేసింది వాళ్ళేనా అని చెప్పి దశరథ్ అడిగితే, అవునన్నయ్య చేసింది ఇదిగో మా అమ్మ అని అలాగే నా కూతురే, ఇద్దరు చేశారు, చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుందన్నయ్య అని చెప్పేసి దాసు అంటూ ఉంటాడు. నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు దాసు, నువ్వు చాలా మంచివాడివి. నీ కడుపులో అలాంటి వాళ్ళు పుడితే నువ్వేం చేస్తావు చెప్పు, మీ అమ్మ తప్పు అవుతుంది కానీ నీ తప్పు ఎలా అవుతుంది, మీ అమ్మ బుద్ధులే వచ్చాయి జోష్నకి అని అంటూ ఉంటాడు దశరథ్. సరేరా ఇంకంతా మంచి జరుగుతుంది, ఎంత మాట్లాడినా వాళ్ళ గురించి వేస్ట్, అసలు ఇలాగే మనము వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. నేను కాసేపు దీప దగ్గరికి వెళ్ళి మాట్లాడి దేవుడి దగ్గరకు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వస్తాను అని చెప్పేసి దశరథ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏంటిది అన్నయ్య అల్లుడు ఇద్దరు ఒకేలాగా మాట్లాడుతున్నారు, లేదు ఈ విషయం అందరికీ తెలియాల్సిందే, తెలియకపోతే కష్టమైపోతుంది. అందరికీ తెలియకపోయినా తన కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చేసి మరి ఆ అమ్మ ప్రాణాలు కాపాడింది కాబట్టి కనీసం మా వదినకైనా సరే నిజం చెప్పాలి అని ఇక మనసులో అనుకుంటాడు దాసు. ఇక సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తాడు దాసు. వెళ్ళి వదిన అని చెప్పేసి దాసు పిలుస్తుంటే, ఏంటి దాసు మళ్ళీ వచ్చావు అని సుమిత్ర అడుగుతుంది. ఏం లేదు వదిన, ఇందాక మీకు ఒక నిజం చెప్పాలి అని చెప్పాను కదా, అది చెప్పడానికి వచ్చాను అని దాసు అంటుంటే, ఏంటి దాసు ఏంటి అంతలా తప్పిస్తున్నావు, ఏం చెప్పాలి, ఏం విషయం చెప్పాలో చెప్పు అని చెప్పి సుమిత్ర అడుగుతుంది. అంటే మిమ్మల్ని కాపాడింది మీరు ఎవరనుకుంటున్నారు అని దాసు అడిగితే, ఇంకెవరు నా కూతురు జోష్న అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాసు. అవునులే అందరికీ అలాగే కదా అర్థమవుతుంది, జోష్ననే కాపాడిందనే కదా అనుకుంటున్నారు అని దాసు అంటాడు. సరే దీప మీద మీ అభిప్రాయం ఏంటి అని దాసు అడిగేసరికి, దీప మీద నా అభిప్రాయం ఏముంది, చాలా మంచి మనిషి, కానీ ఇప్పుడు మాత్రమే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది కడుపు విషయంలో, అంతేకాని తను కూడా చాలా మంచిది అని చెప్పేసి సుమిత్ర అంటుంటే, అదే బంగారం మిమ్మల్ని కాపాడిందని మీకు తెలిస్తే మీ పరిస్థితి ఇప్పుడు మీ రియాక్షన్ ఏమై ఉంటుంది చెప్పండి వదిన అని దాసు అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు దాసు, దీప నన్ను కాపాడడం ఏంటి, నా కూతురు జోష్న కాపాడితే అని చెప్పి అంటూ ఉంటుంది సుమిత్ర. వదిన మిమ్మల్ని కాపాడింది ఎవరో తెలుసా అని చెప్పి దాసు అడుగుతాడు. చెప్పాను కదా జోష్న, నువ్వేంటి దీప అంటావు, దీపే మీ కన్న కూతురు కాబట్టి మిమ్మల్ని కాపాడింది అని చెప్పేసి ఇక దాసు చెప్పడంతో, ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, జోష్న కదా నా కన్న కూతురు, అలాంటిది దీప నా కన్న కూతురు ఎలా అవుతుంది, జోష్న కదా ఆపరేషన్ థియేటర్లో కూడా ఉంది, ఏం మాట్లాడుతున్నావు, తెలిసే మాట్లాడుతున్నావా లేకపోతే తెలియక మాట్లాడుతున్నావా, సరిగ్గా చెప్పు దాసు అని చెప్పి సుమిత్ర అంటుంది. నేను తెలిసే మాట్లాడుతున్నాను వదిన, ఇవన్నీ తెలిసే ఇన్ని రోజులు ఆపుకున్నాను, నీ ఆపరేషన్ అయ్యేదాకా ఆగుదామని ఇప్పుడు దాకా ఆగాను, ఇప్పటికీ కూడా కార్తిక్ అలాగే అన్నయ్య నీకు ఈ విషయాన్ని చెప్పకుండా ఆపేస్తున్నారు, కానీ ఈ విషయం నీతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను. దీపే నిన్ను కాపాడింది, తన కడుపులోని బిడ్డని పోగొట్టుకొని నీకు ప్రాణదానం చేసింది, దీప నీ కన్న కూతురు వదిన అని చెప్పి దాసు అయితే సుమిత్రతో అంటాడు. ఏంటి దాసు నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి సుమిత్ర అడుగుతుంది. అవును వదిన నేను చెప్పేది నిజం, కావాలంటే నువ్వు ఎవరినైనా అడుగు, ఇదిగో నీ మేనల్లుడు కార్తిక్ని అడుగు, లేకపోతే అన్నయ్య దశరథ్ని అడుగు, ఈ నిజం వాళ్ళకి కూడా తెలుసు అని చెప్పి దాసు అంటాడు. ఈ నిజం ముందే తెలుసు, నేనే వాళ్ళకి చెప్పింది, అలాంటిది వాళ్ళు నీకు చెప్పకుండా ఆపేశారంటే కారణం నాకు అర్థమైంది, మీ ఆరోగ్యం కోసం టెన్షన్లో మీరెక్కడ పడతారా అని, ఈ టెన్షన్లన్నీ మీకెందుకని ఇవేమీ మీకు తెలియకుండా ఆపేశారు అంతే వదిన. కానీ జోష్న మాత్రం మీ కూతురు కాదు, దీప మీ అసలైన వారసురాలు, మిమ్మల్ని కాపాడింది కూడా ఇవాళ దీపే కాపాడింది అని చెప్పేసి ఇక దాసు చెప్పేసరికి, దాసు నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు, ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రాంక్స్ కూడా ఎక్కువైపోయాయి, నువ్వు ఇంత పెద్ద ప్రాంక్ ఆడే ముందు ఆలోచించుకొని ఆడాలి కదా, నిజం చెప్పు దాసు అని చెప్పి సుమిత్ర అంటుంది. వదిన నేను చెప్పేది నిజం, దీపనే మీ కూతురు, కావాలంటే డాక్టర్ని కూడా పిలుస్తాను, ఆవిడే చెప్తుంది, బ్లడ్ శాంపిల్స్ చేసి ఆపరేషన్ చేసి తీసిన డాక్టర్ని కావాలంటే మీరు పిలవండి, బోన్ నారో ఇచ్చింది దీపనా కాదో మీరే అడగండి, మీ ప్రాణాలు కాపాడింది దీపే, ఇవాళ మీరు ప్రాణాలతో ఉన్నారని చెప్పేసి ఇక డాక్టర్ చెప్పిన వెంటనే దీప నా కూతురు అన్నమాట అని ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే ఉండిపోతుంది సుమిత్ర.
వదిన ఎందుకలా ఉండిపోయారు వదిన అని చెప్పేసి ఇక దాసు పిలుస్తుంటే, దాసు నువ్వు చెప్పేదంతా నిజమేనా? నాకు ఇప్పుడు అనిపిస్తుంది దాసు, కానీ ఇన్ని రోజులు జ్యోష్ణ నా కూతురు అనుకుని తన మీద ప్రేమ ఎక్కువ చూపించాను. ఇప్పటిదాకా దీపం మీద నేను కొంచెం కూడా ప్రేమ చూపించలేదు. ఎప్పుడు కూడా నా కూతురిని నాశనం చేయాలని దీప చూస్తుందని ఎప్పుడు కూడా దీపని అసహించుకుంటూ వచ్చాను. కానీ దీప అవేమీ మనసులో పెట్టకుండా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంది, నాకు చాలా సేవలు చేసింది. మా ఇద్దరికి ఏం బంధం ఉందా ఇంతలా నన్ను దీప చూసుకుంటుంది అని చెప్పి నేను ప్రతిసారి కూడా అనుకున్నాను. కానీ ఇదా నిజం అని చెప్పి ఇక అంటూ ఉంటుంది సుమిత్ర. అవును వదిన, దీపకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు బ్రతికితే చాలు అనుకుంది. అందుకే తన అమ్మతనాన్ని కూడా దూరం చేసుకుంది. బిడ్డని కూడా వదులుకొని నీకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత తను ఎంతో బాధపడి బిడ్డని వదులుకొని నా తల్లిని నేను బ్రతికించుకుంటే చాలు, నా తల్లి నా కళ్ళ ముందర తిరిగితే చాలు అని అనుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా సిద్ధమైపోయారు అని చెప్పి దాసు అనగానే, అయ్యో దాసు నువ్వు చెప్పేది నిజమా? నిజమొదినా అని చెప్పి దాసు అనగానే, నేను ఎలా ఇప్పుడు దీపని ఎదుర్కోవాలి? నా కన్న కూతురు ఇంత త్యాగం చేసిందా? తన కడుపులో ఉన్న బిడ్డ పోతుందంటే నా వల్లనే ఇదంతా, నా వల్లే జరిగిందా అని చెప్పేసి సుమిత్ర బాధపడుతూ ఉంటే, వదిన మీరు బాధపడకండి, దీపం మీకోసం తన కడుపులో ఉన్న ప్రాణాన్ని వద్దనుకొని ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధపడింది. అలాంటి దీప ముందు మీరు ఏడిస్తే తను ఎంత బాధపడుతుందో మీకు అర్థమవుతుందా అని చెప్పి దాసు అంటూ ఉంటాడు. దాసు చాలా థ్యాంక్స్ దాసు, ఇప్పటికైనా నిజం చెప్పావు, నా కళ్ళు తెరిపించావు. ఈ నిజం మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పటిదాకా నాకు చెప్పకుండా దాచేశారు. ఎందుకని దాచారు? తెలిస్తే జ్యోష్ణ దీప అని వాళ్ళందరినీ చంపేస్తుంది కాబట్టి తెలియకుండా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాము. ఎవరికైనా చెప్తే వాళ్ళు వెళ్ళి చెప్తే ఆ తర్వాత ఇంకా వాళ్ళ ప్రాణాలు జ్యోష్ణ తీసేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా జ్యోష్ణకి కూడా తెలుసు. కానీ ఆస్తి కోసం అలాగే పేరు ప్రతిష్ట కోసం జ్యోష్ణ ఈ నాటకాలన్నీ కూడా ఆడుతుంది అని చెప్పి అనగానే, దాసు ఇక ఏం మాట్లాడుతున్నావు దాసు నువ్వు అని చెప్పి సుమిత్ర షాక్ అయిపోయి మాట్లాడుతూ ఉంటుంది. వదిన జ్యోష్ణ చాలా దారుణమైన మనిషి, పైకి కనపడదు కానీ చాలా నాటకాలు ఆడుతుంది, కానీ చాలా దారుణంగా ఆలోచిస్తుంది. నిజం మీ అందరికీ తెలిస్తే ఎక్కడ తన ఇంట్లో నుంచి గెంటేస్తారా అన్న భయంతో నిజం చెప్పకుండా దీపని ఎలాగైనా చంపేయాలని చాలానే ప్లాన్లు వేసింది. కానీ కార్తీక్కి కూడా ఈ విషయం తెలుసు కాబట్టి తన భార్యని కాపాడుకుంటూ వచ్చాడు. తన భార్య అంటే పంచ ప్రాణాలు కార్తీక్కి. ఎక్కడ జ్యోష్ణ అసూయ ఈర్ష్య అలాగే తన స్వార్థంతో మిమ్మల్నైనా ఏదన్నా చేసేస్తుందేమో అన్న బాధతో వాళ్ళకి మీ ఇంటికి వచ్చి పని చేయాల్సిన అవసరం లేకపోయినా పని మనుషుల్లాగా ఇంటికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రతి క్షణం మిమ్మల్ని కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని కల్లారా చూసుకుందామని చెప్పి. దీప లాంటి బిడ్డ దొరకడం నిజంగా మీ అదృష్టం, కానీ జ్యోష్ణ లాంటి బిడ్డ దొరకడం నా దురదృష్టం అని చెప్పి దాసు అంటుంటే, ఆయన జ్యోష్ణకి నీ దురదృష్టానికి ఏంటి సంబంధం దాసు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమిత్ర. జ్యోష్ణ ఎవరో కాదు వదిన, జ్యోష్ణ నా కన్న కూతురు అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది. ఏంటి దాసు నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అడిగితే, అవును, మా అమ్మ చిన్నప్పుడే నాకు పుట్టిన బిడ్డని తీసుకొని వచ్చి నీ దగ్గర పడుకోబెట్టింది. నీకు అలాగే అన్నయ్యకి పుట్టిన బిడ్డని తీసుకొని వెళ్ళి చంపేయమని వేరే మనుషులకి ఇచ్చారు. ఆ మనిషి ఆ బిడ్డని చంపేయలేక బస్టాండ్లో వదిలిపెట్టి వెళ్తే ఆ బిడ్డని వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇంత పెద్దదాన్ని చేశారు. ఆ బిడ్డ ఎవరో కాదు, దీప. వీటన్నిటికీ సాక్షిని నేనే. ఆ రోజు బిడ్డల్ని మార్చేది, బస్టాండ్లో వదిలేసింది, మా అమ్మ చేసిన పాపాలన్నిటినీ నా కల్లారా చూశాను. అది చూసి ఊరు వదిలి వెళ్ళిపోయాను. కానీ నిజం చెప్పాలని తిరిగి వచ్చాను. కానీ నా కూతురు ఆ నిజం చెప్తానని నన్ను చంపాలని కూడా చూసింది అని దాసు అంటాడు.